హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైల్వేకి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. సో ఏటా మనం చూస్తూ ఉంటాం, చాలా వేల సంఖ్యలో మనకి వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో రైల్వేలో ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి, అసలు ఏ పోస్టులు ఉంటాయి, సో వాటి సెలెక్షన్ క్రైటీరియా ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, రైట్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ శాలరీస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, రైట్. సో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఓవరాల్గా మీకు రైల్వే ఎగ్జామ్స్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, రైట్. లెట్ us గెట్ స్టార్టెడ్. సో రైల్వే ఎగ్జామ్స్లో 4 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, రైట్. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. ఈ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి చూసినట్టయితే ఇవి గెస్టెడ్ పోస్ట్స్. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి అనేవి నాన్ గెస్టెడ్ పోస్ట్స్, రైట్. సో ఈ గ్రూప్ ఏని ఫస్ట్ మనం ప్రైమరీగా చూస్తే, గ్రూప్ ఏ పోస్ట్, ఈ వేకెన్సీస్ అనేవి ఎవరు ఫిల్ చేస్తారు, ఎవరు రిక్రూట్ చేస్తారు అంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఈ గ్రూప్ ఏ పోస్టులను భర్తీ చేస్తుంది. సో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ను చూసుకునేది ఈ యూపీఎస్సి. ఓకే, ఈ గ్రూప్ ఏ మనకి సాధారణంగా ఇది అవసరం లేదు. మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సింది గ్రూప్ సి అండ్ గ్రూప్ డి లెవెల్ ఆఫ్ పోస్ట్స్ అన్నమాట. బట్ ఎనీవేస్ మీకు ఓవరాల్ గా ఐడియా ఉండాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది, రైట్. సో ఈ గ్రూప్ ఏ కేటగిరీలో ఏంటంటే ఇవి చాలా, అంటే రైల్వేకి సంబంధించిన హైయెస్ట్, మనం ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కానీ, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కానీ, టెక్నికల్ లెవెల్లో కానీ ది హైయెస్ట్ అథారిటీస్ని ఈ యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది త్రూ దిస్ గ్రూప్ ఏ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట, రైట్. సో ఈ గ్రూప్ ఏకి వచ్చేసరికి 3 సర్వీసెస్ ఉంటాయి: నాన్ టెక్నికల్, టెక్నికల్ అండ్ మెడికల్ సర్వీసెస్, రైట్. సో ఒక్కొక్క దాని గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాన్ టెక్నికల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కింద ఏమేమి ఉంటాయి? ఓకే, సో డిపార్ట్మెంట్స్ ఏంటి, డిపార్ట్మెంట్స్ ఆర్ ఫంక్షనల్ బాడీస్ గ్రూప్ ఏ కింద ఏంటి నాన్ టెక్నికల్ సర్వీసెస్ లో? ఐఆర్టీఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, నెక్స్ట్ వచ్చేసి ఐఆర్ఏఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఐఆర్పిఎస్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, నెక్స్ట్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రేడ్ ఏ, రైట్. సో ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ సర్వీసెస్ అనమాట. వీటి యొక్క రిక్రూట్మెంట్, నాన్ టెక్నికల్ సర్వీసెస్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరగాలి అంటే ఏ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తారు, సిఎస్ఈ అంటాం, రైట్. సో దీంట్లో క్వాలిఫై అయితేనే అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏదైతే ఉంటాయో రిక్రూట్మెంట్ లో భాగంగా, సో అవన్నీ క్వాలిఫై అయితేనే నాన్ టెక్నికల్ సర్వీసెస్ లో మనము పోస్ట్ సాధించవచ్చు అనమాట. సో ఇదొక రకంగా జరుగుతుంది రిక్రూట్మెంట్. ఇంకొక రకంగా ఏంటంటే గ్రూప్ బి లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఐఆర్టీఎస్ లో, సో వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా కూడా ఈ నాన్ టెక్నికల్ సర్వీసెస్ ని ఫిల్ చేస్తారనమాట. నాన్ టెక్నికల్ పోస్టులని ఫిల్ చేస్తారు గ్రూప్ ఏకి సంబంధించినంత వరకు. సో దీనికి సంబంధించినంత వరకు క్వాలిఫికేషన్ ఏంటి? సో గ్రూప్ ఏకి సంబంధించినంత వరకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ అన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ అ మస్ట్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ, డిస్టెన్స్ డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ ఉన్నా సరిపోతుంది, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఏంటి అంటే 21 to 32 ఇయర్స్ అండ్ రిజర్వేషన్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 9 పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పేపర్ ఏలో వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ పేపర్, సెకండ్ ఇంగ్లీష్, థర్డ్ ఎస్ఏ అండ్ పేపర్ 2 to 5 జనరల్ స్టడీస్ కవరింగ్ ఇండియన్ కల్చర్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ, అండ్ 6 to 7 written test on the subject of choice, and we have personality test. ఓకే, సో ఇలా లెంగ్దీగా ఉంటుంది ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ ఆల్సో వాళ్ళకి వాళ్ళకి వచ్చేటువంటి పేమెంట్ కానీ, లైక్ మంత్లీ శాలరీ కానివ్వండి అండ్ వాళ్ళకి వచ్చే హోదా కానివ్వండి, ఆ స్థాయిలోనే ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఎంత రిగరస్ గా ఉంటుందో సో వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ సర్వీసెస్. ఇందాక నాన్ టెక్నికల్ చూసాము గ్రూప్ ఏలో, ఇప్పుడు టెక్నికల్. సో ఏ ఫంక్షనల్ బాడీస్ ఉంటాయి టెక్నికల్లో వచ్చేసి అని అంటే ఐఆర్ఎస్ఈ అంటే ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఆఫ్ ఇంజనీర్స్, ఇది సివిల్ కి సంబంధించింది, సివిల్ ఇంజనీరింగ్. ఐఆర్ఎస్ఎస్ఈ అంటే ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్, ఐఆర్ఎస్ఎంఈ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఐఆర్ఎస్ఈఈ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఐఆర్ఎస్ఎస్ అంటే ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫంక్షనల్ బాడీస్.
సో వీటి యొక్క రిక్రూట్మెంట్ కోసం ఏ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఈఎస్ ని కండక్ట్ చేస్తారు, విచ్ ఇస్ కండక్టెడ్ బై యూపీఎస్సీ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. గ్రూప్ ఏ ని ఫిల్ చేసేది ఏంటి? యూపీఎస్సీ. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇవి టెక్నికల్ రిలేటెడ్ కదా. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అవ్వాలి, రైట్? లేదా ఎంఎస్సీ ఇన్ వైర్లెస్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్, లేదా రేడియో ఫిజిక్స్, లేదా రేడియో ఇంజనీరింగ్ ఎట్సెట్రా అన్నమాట. సో ప్రైమరీలీ మేజర్గా మనకి ఐఈఎస్ అనేది 4 డిపార్ట్మెంట్స్ లో కండక్ట్ చేస్తారు. సో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రైట్? సో సో ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ ఏంటి? 21 to 30 years. అఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఐఈఎస్కి వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ 3 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ దాంట్లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ స్పెసిఫిక్ పేపర్. స్టేజ్ 2 వచ్చేసి 2 ఇంజనీరింగ్ స్పెసిఫిక్ పేపర్స్ ఉంటాయి. స్టేజ్ 3 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ అపాన్ క్వాలిఫైయింగ్ ఫస్ట్ అండ్ సెకండ్. మొదటి 2 వాటిలలో క్వాలిఫై అయితే పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది థర్డ్ రౌండ్ లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ. శాలరీ వచ్చేసి వీళ్ళకి చాలా హ్యాండ్సమ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది, 80,000 to 90,000 అండ్ ప్లస్ పర్క్స్ అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. సో మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు గ్రూప్ ఏ సంబంధించినవి. సో ఇది గెస్టెడ్ పోస్ట్ అండ్ గ్రూప్ బి కూడా గెస్టెడ్ పోస్టే, రైట్? సో మెడికల్, ట్రాన్స్పోర్ట్, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇతర అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. సో మినిమం దే విల్ గెట్ ఇస్ 80,000 to 90,000. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సర్వీస్ మెడికల్ సర్వీస్. టెక్నికల్ చూసాము, నాన్ టెక్నికల్ చూసాము, ఇప్పుడు మెడికల్, రైట్? సో మెడికల్లో వచ్చేసి ఏంటి, ఏ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు అంటే ఆ ఎగ్జామ్ పేరేంటి? కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, సిఎంఎస్ఈ. సో ఇది కూడా కండక్ట్ చేసేది యూపీఎస్సీ. సో ఇది క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ ఉండాలి. సో రిటర్న్ అండ్ ప్రాక్టికల్ రెండు కంప్లీట్ చేసి ఉండాలి, ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 32 years ని మించకూడదు. అఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. పేపర్ 1 వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్, పేపర్ 1 వచ్చేసి జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్, పేపర్ 2 వచ్చేసి సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, పర్సనాలిటీ టెస్ట్ అండ్ సో ఆన్, రైట్? సో ఇది టోటల్ గా గ్రూప్ ఏకి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బి, రైట్? సో ఈ గ్రూప్ బిని రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారు అని అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, సో ఇది కూడా గెస్టెడ్ లెవెల్ పోస్టే. సో ఓకే, ఇది కూడా గెస్టెడ్ లెవెల్ పోస్టే. సో అయితే ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే దీనికి అప్పట్లో ఏం చేసేవారు అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ వేసి టెస్ట్స్ కండక్ట్ చేసి, రిటర్న్ టెస్ట్ అట్లా కండక్ట్ చేసి పిలిచేవారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే సో ఇవి గ్రూప్ సి ఎవరైతే ఉంటారో గ్రూప్ సి కేటగిరీలో, ఇది గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు కదా, గ్రూప్ సిలో ఎవరైతే సీనియర్స్ ఉంటారో, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో, సో వాళ్ళకు వచ్చే ప్రమోషన్స్ ద్వారా వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది. సో 70% ఆఫ్ గ్రూప్ బి పోస్ట్స్ ఈ రకంగానే ఫిల్ చేయడం జరుగుతుంది. గ్రూప్ సిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ 70% ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ 30% ఏదైతే ఉందో దాన్ని లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, సో ఇంటర్నల్ గా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టేసి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా గ్రూప్ బి ఎగ్జామ్స్ అనే గ్రూప్ బి వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో దీనికైతే పర్టికులర్ గా బయట వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి. సో గ్రూప్ సిని కండక్ట్ చేసేది ఏ బాడీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి. సో నేషన్ వైడ్ గా మనకి 21 ఆర్ఆర్బిస్ ఉన్నాయి. ఓకే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ 21 ఉన్నాయి అండ్ ఆర్ఆర్సీస్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఆర్ఆర్బి గ్రూప్ సి కండక్ట్ చేస్తుంది, ఆర్ఆర్సి ఏంటంటే గ్రూప్ డి కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి రెండు కూడా నాన్ గెస్టెడ్ పోస్ట్స్. ఓకే, నాన్ గెస్టెడ్ పోస్ట్స్. ఓకే, గ్రూప్ సిని ఎవరు కండక్ట్ చేస్తారు? ఆర్ఆర్బి. అండ్ గ్రూప్ డిని ఎవరు కండక్ట్ చేస్తారు? ఆర్ఆర్సి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నాట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, సో రైల్వే గ్రూప్ సికి వచ్చేసరికి సో దీంట్లో అగైన్ టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ ఉంటుంది. రైల్వే గ్రూప్ సికి వచ్చేసి టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ ఉంటుంది. సో టెక్నికల్లో అగైన్ ఏ ఏ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి ఆఫెన్ అంటే జూనియర్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్, అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్, అసిస్టెంట్ లోకో పైలట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్స్.
ఓకే, టెక్నికల్లో జూనియర్ ఇంజనీర్స్. సో దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అని అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు అర్హులు. ఆఫ్ కోర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్ గ్రూప్స్, ఇక్కడ మెకానికల్ అండ్ అల్లీడ్ ఇంజనీరింగ్, ఈ ఎగ్జామ్ గ్రూప్ కింద ఏ కోర్సెస్ చదివిన వాళ్ళు అర్హులు అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్, మెషినింగ్, టూల్ మెషినింగ్, ఇంజనీరింగ్ టూల్స్, డై మేకింగ్. సో ఇలా ఎగ్జామ్ గ్రూప్ కి సంబంధించి ఏ కోర్సులు చదివిన వాళ్ళు అర్హులు అంటే ఏ దాంట్లో మినిమం డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులు అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ జూనియర్ ఇంజనీర్ కి మినిమం అర్హత ఉండాల్సింది ఏంటి అంటే డిప్లొమా. ఓకే, ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి మినిమం జూనియర్ ఇంజనీర్ కి, లేదా బిఈ ఆర్ బీటెక్ ఉండొచ్చు, బిఈ ఆర్ బీటెక్ ఉండొచ్చు. ఓకే, మొత్తానికైతే ఇంజనీరింగ్ కి సంబంధించింది వాళ్ళు చదివి ఉండాలి, రైట్, జూనియర్ ఇంజనీర్ కి. అండ్ ఇదే కాకుండా సో బిఎస్సి కెమిస్ట్రీ, ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. సో వీళ్ళకు కేటగిరీ ఉంటుంది, ఏంటది, కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్. కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్. సో ఈ క్యాడర్ కింద బిఎస్సి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులే. అండ్ ఇంకొకటి ఉంటుంది ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇవి మెన్షన్ చేసినవి కాకుండా ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. సో దీనికి ఎవరు అర్హులు అని అంటే బీటెక్ ఆర్ బిఈ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. ఓకే, లేదా బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులే, రైట్. సో జూనియర్ ఇంజనీర్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో దీంట్లో 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దెన్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఎలా ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, రైట్. 30 మార్క్స్, డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్. సో ఇది 25 మార్క్స్, 25 మినిట్స్ డ్యూరేషన్. ఏంటది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, 15 మినిట్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ 30 మార్క్స్, 30 మినిట్స్. ఓవరాల్ గా 90 మినిట్స్ టైం అనేది మనకి ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఓకే, సో ఓవరాల్ గా 90 మినిట్స్ అనేది మనకి టైం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2, రైట్. సో స్టేజ్ 2 వచ్చేసి, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టెక్నికల్ ఎబిలిటీస్ అనేది మనకు ఒకటి ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. ఇది 100 మార్క్స్ కు ఉండడం జరుగుతుంది అనమాట. సో మిగిలినవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. బేసిక్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. సో వీటితో పాటుగా ఇవి మొత్తం కలిపి 50. అండ్ ఇన్ అడిషన్ టు టెక్నికల్ ఎబిలిటీస్. సో ఇంజనీర్ కదా, జూనియర్ ఇంజనీర్ పోస్ట్ కదా, మరి మన టెక్నికల్ గా మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నామని చెక్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి సో దానికి ఎక్కువ వెయిటేజ్ అనమాట, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో ఓవరాల్ గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ విత్ ఇన్ అ టైమ్ ఆఫ్ 120 మినిట్స్. సో ఇక్కడ టైం అనేది చాలా తగ్గించారు, మీరు చూడొచ్చు. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రైల్వేలో ఫస్ట్ స్టేజ్ సిబిటీలు ఎక్కువగా ఉన్నాయి, ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40% మినిమం స్కోర్ సాధిస్తే సరిపోతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొంచెం తక్కువ స్కోర్ ఉంటుంది. బట్ ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సెకండ్ సిబిటి ఏదైతే ఉంటుందో దీని పరంగానే మన మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు, కాబట్టి దీంట్లో హై స్కోర్ సాధించడం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన సెలెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ అనేది మెరిట్ తీయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి, సో దీనిలో మీరు హైయెస్ట్ పర్ఫార్మెన్స్, మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇది అబౌట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి. ఈ రెండింటి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రైట్. సో విత్ దిస్ యూ విల్ కమ్ టు ఎండ్, యువర్ సెలెక్షన్ ప్రొసీజర్ విల్ ఎండ్. సో ఒకసారి శాలరీ కనుక చూసుకుంటే ట్రైనీ పీరియడ్ లో ఉన్నప్పుడు మీకు 35,400 వరకు వస్తుంది. అండ్ పర్మనెంట్ పోస్ట్ అయిన తర్వాత మీకు అప్ టు 42,000 వరకు మీకు వస్తుంది. ఇన్ అడిషన్ టు ఇట్ యూ విల్ హ్యావ్ సమ్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ అండ్ ఎట్సెట్రా. ఓకే, సో ఇది మినిమం నేను చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ సి టెక్నికల్లోనే ఇందాక మనం ఏం చూసాం, జూనియర్ ఇంజనీర్ చూసాం, ఇప్పుడు టెక్నీషియన్. ఓకే, సో టెక్నీషియన్ అండ్ ఏఎల్పి ఈ రెండింటికి 2018లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని సో నోటిఫికేషన్ నుంచే కొన్ని స్నిప్స్ తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సో దట్ ఇట్ విల్ బి మోర్ అథెంటిక్. ఓకే, 2018లో మనకి నోటిఫికేషన్ జరిగింది. ఈ రెండింటికి కూడా కామన్ గా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది.
ఓకే. అండ్ ఈ 2 పోస్టులకి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్‌కి ఈ రెండిటికి కూడా పే స్కేల్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఓవర్ టైమ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంకా అమౌంట్ అనేది సాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ది టెక్నీషియన్. ఓకే. సో టెక్నీషియన్‌కి ఎంతైతే పే స్కేల్ ఉంటుందో ఏఎల్‌పి వాళ్ళకి కూడా పే స్కేల్ అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎక్స్ట్రా టైం వర్క్ చేయడం వల్ల వాళ్ళకి అదనంగా వాళ్ళకి బెనిఫిట్ అన్నమాట. ఎక్కువ అమౌంట్ వాళ్ళకొస్తుంది. పర్ అవర్‌కి ఇంత అని ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు పే వాళ్ళకి వస్తుందన్నమాట. ఓకే. సో టెక్నీషియన్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అనంటే 10th ప్లస్ ఐటీఐ అయినా పర్వాలేదు. 10th ప్లస్ అప్రెంటిస్ అయినా పర్వాలేదు. 10th ప్లస్ ఐటీఐ అయినా పర్వాలేదు. 10th ప్లస్ అప్రెంటిస్ అయినా పర్వాలేదు. లేదా ఇంటర్ ఇన్ పీసీఎం. పీసీఎం అంటే ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ అన్నమాట. సో ఈ గ్రూప్‌లో ఇంటర్ ఉన్నా పర్వాలేదు. లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉన్నా పర్వాలేదు. సో ఈ 3 కేటగిరీస్‌కి చెందిన వాళ్ళు ఈ టెక్నీషియన్ పోస్ట్‌కి అర్హులన్నమాట. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్‌లీ రైల్వేలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీ విజన్. ఓకే. సో మీ ఐస్ అనేవి వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్‌లో వాళ్ళ నోటిఫికేషన్‌లో ఇచ్చిన స్టాండర్డ్స్‌ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా? మీ విజన్ అనేది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఇచ్చిన స్టాండర్డ్స్‌ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది ఫస్ట్ మీరు చూసుకోవాలి. దాని తరువాతనే అండ్ మీ ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా వాళ్ళు నోటిఫికేషన్‌లో ఇచ్చిన దాని ప్రకారంగా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే మీ యొక్క పోస్టుల ప్రిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాలి. దట్ ఈస్ ద వెరీ వెరీ క్రూషియల్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్‌బి. ఓకే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ టెక్నీషియన్‌కి. ఓకే. సో అసిస్టెంట్ లోకో పైలట్. సో టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ సేమ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారని చెప్పాం కదా. సో అసిస్టెంట్ లోకో పైలట్ గనుక చూసుకుంటే 10th ప్లస్ ఐటీఐ అయినా పర్వాలేదు. 10th ప్లస్ అప్రెంటిస్ అయినా పర్వాలేదు. రైట్. అండ్ 10th ప్లస్ లేదా డిప్లొమా అయినా పర్వాలేదు. సో డిప్లొమా ఇన్ వాట్? డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్. సో వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఓకే. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో సిబిటి 1. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో దీనికి వచ్చేసి 60 minutes ఆఫ్ టైం, 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. సో ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఫస్ట్ సిబిటి ఎప్పుడు కానీ ఏమని చెప్పాను? క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో చూడండి అన్రిజర్వ్డ్ కేటగిరీలో జస్ట్ 75 క్వశ్చన్స్ కి 40% వాళ్ళు స్కోర్ చేస్తే సరిపోతుంది. ఓబీసీ వచ్చేసి 30%, ఇట్లా రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో సిబిటి 1 యొక్క సిలబస్ ఏంటి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో దానికి సంబంధించిన సిలబస్ అనేది డీటెయిల్ గా ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏఎల్పి ఆర్ టెక్నీషియన్. రైట్. నెక్స్ట్ వచ్చేసి సిబిటి 2. సిబిటి 2. సో ఈ సిబిటి 2 అనేది నాట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈ సిబిటి 2లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏ అండ్ పేపర్ బి. సో పేపర్ బి అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. బట్ పేపర్ ఏ అనే దాన్ని బట్టే మన యొక్క మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో దీంట్లో వచ్చే మెరిట్ ఆధారంగానే మనకి పోస్ట్ అలొకేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ క్రూషియల్ అన్నమాట. ఓకే. సో ఈ పేపర్ ఏలో ఎలా ఉంటుంది ఒకసారి అనేది చూద్దాం. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఓకే. పేపర్ ఏలో ఇది మనకి టోటల్ పేపర్ ఏ అండ్ పేపర్ బి కలిపి 2 hours 30 minutes టైం అనమాట. అంటే 150 minutes. సో దాంట్లో పేపర్ ఏకి 90 minutes 100 questions. ఓకే. సో దీంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని అంటే 40% అన్రిజర్వ్డ్కి. అఫ్ కోర్స్ దీంట్లో మెరిట్ మనం తెచ్చుకోవాలి. మెరిట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. దీని ఆధారంగా మన పోస్ట్ అనేది అలొకేషన్ అవుతుంది. సో ఇది చూడండి, ఇది సిలబస్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఓకే. సో పేపర్ బి కనుక చూసుకుంటే పేపర్ బి ఏంటంటే టెక్నికల్ అన్నమాట. టెక్నికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ ని నేను ఎంచుకుంటాను కాబట్టి అప్లై చేసేటప్పుడు సో నాకు మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన క్వశ్చన్సే అడగడం జరుగుతుంది ఆ పర్టికులర్ టెక్నికల్ పేపర్లో. ఒకవేళ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ పేపర్ వస్తుంది. ఎలక్ట్రికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. ఒకవేళ ఇంటరే పెట్టుకున్నాను అనుకోండి, చూడండి ఇక్కడ హెచ్ఎస్సి 10+2. సో వాళ్ళకు ఏవైతే అంటే వాళ్ళు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు హెచ్ఎస్సి అంటే 10+2 ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ గ్రూప్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని నుంచే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి
వాళ్ళకి స్పెసిఫై చేయడం జరుగుతుంది. సో దాన్ని ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు ఫేస్ చేస్తారు ఎగ్జామ్లో. ఓకే, సో పార్ట్ బి వచ్చేసి 60 మినిట్స్, ఫస్ట్ పేపర్ వచ్చేసి 90 మినిట్స్, ఇది 60 మినిట్స్. సో దీంట్లో కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఇది 35% వస్తే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్లీ దీనికి రిలాక్సేషన్ ఏదీ లేదు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటివి ఏవీ లేవు. అందరూ కూడా ఖచ్చితంగా 35% దీంట్లో మినిమం స్కోర్ సాధించాల్సిందే. దీంట్లో 35% స్కోర్ సాధించకపోతే వాళ్ళు ఓవరాల్గా డిస్క్వాలిఫైడ్. Alright, so make sure you get higher marks, more marks in paper A, and you qualify at least this paper B. సో ఇది ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కి సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏఎల్పికి సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇది చాలా డైనమిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనేవాడు చాలా డైనమిక్ ఎన్వైరన్మెంట్ ని రియల్ టైంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది. రైట్, డెసిజన్ మేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఆయన చేతిలో కొన్ని వేల మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి సో చాలా డైనమిక్ గా ఉండాలి. కాబట్టి ఆయన టెస్ట్ చేయడం కోసం ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో దీంట్లో చాలా టెస్ట్లు ఉంటాయి. ప్రతి టెస్ట్ లో కూడా 42 మార్క్స్ అనేవి ఖచ్చితంగా స్కోర్ చేయాలి, మినిమం స్కోర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీంట్లో క్వాలిఫై అవ్వాలి, అయితేనే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది, లేదంటే లేదు. సో టెక్నీషియన్స్ తో పోలిస్తే అదనంగా ఏఎల్పికి ఎవరైతే ప్రిఫర్ చేశారో, ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో ఏఎల్పిగా, సో వాళ్ళకి ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అడిషనల్ గా ఉంటుందన్నమాట. ప్రతి టెస్ట్ లో కూడా 42 మార్క్స్ వారు స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇది అ బిట్ ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ను కూడా క్వాలిఫై అయితే సో ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. రైట్, సో ఇది ఓవరాల్ సెలెక్షన్ ప్రాసెస్, టెక్నీషియన్ అండ్ ఆల్సో ఏఎల్పికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్. సో వీళ్ళ యొక్క శాలరీ ఎలా ఉంటుంది అని అంటే అప్ టు 35,000 వరకు వస్తుంది అనమాట. సేమ్ విత్ టెక్నీషియన్ ఆల్సో అప్ టు 35,000 ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని 35,000 వరకు వస్తుంది అనమాట. బట్ యాజ్ సెడ్ అర్లియర్, ఎవరైతే ఏఎల్పీలు ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రా టైం చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు అడిషనల్ అమౌంట్ ని పొందుతారు పర్ మంత్. బట్ టెక్నీషియన్ కి అంత వెసులుబాటు ఉండదు. రైట్, నెక్స్ట్ వచ్చేసి రైల్వే గ్రూప్ సి కి సంబంధించి నాన్ టెక్నికల్, మనం అంటాం కదా ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో మనకి 2019 మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. రైట్, సో ఈ నాన్ టెక్నికల్ కేటగిరీ, సో ఇదేంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటాం ఎన్టీపీసీని, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే 12th సర్టిఫికేట్ ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 18 years to 30 years దాటకూడదు అనమాట. ఓకే, సో ఈ నాన్ టెక్నికల్ లో వచ్చేసి 2 kinds ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి, 12th based అండ్ డిగ్రీ బేస్డ్. ఓకే, 12th based అండ్ డిగ్రీ బేస్డ్. సో 12th based పోస్ట్స్ ఏంటి అంటే ఇవి: జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్, టికెట్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో ఇవి ఉంటాయి నాన్ టెక్నికల్ కేటగిరీలో 12th based. అండ్ డిగ్రీ బేస్డ్ వచ్చేసి ఇవి. ఓకే, సో వీటికి కొంచెం హై శాలరీ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ దీస్ పోస్ట్స్ అన్నమాట. సో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, సో కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. కమర్షియల్ అప్రెంటిస్ అండ్ స్టేషన్ మాస్టర్ కి సో ఈ కేటగిరీలో హైయెస్ట్ శాలరీస్ ఉంటాయన్నమాట. సో అప్ టు 50,000 వరకు వాళ్ళకి వస్తుంది, 48 to 50,000 వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ మెయిన్ గా ఇట్లాంటి పోస్టులకి ఏంటంటే విజన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు, A2 అని చెప్పేసి, A3 అని చెప్పేసి, B2, C2 అని చెప్పేసి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మెడికల్ రిక్వైర్మెంట్స్. వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, మీరు పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేస్తున్నారా లేదా, మీరు సెలెక్షన్ అంటే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు ఆ రేంజ్ లో ఉన్నారా లేదా. ఆ తర్వాతనే మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. రైట్, సో చూడండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు A2, A3, B2, C2 అని చెప్పేసి. ఓకే, ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు సాటిస్ఫై చేస్తున్నారా లేదా ఫస్ట్ ముందే చూడండి. ఓకే, రైట్. సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీకి వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో CBT1 ఎలా ఉంటుంది ఎగ్జామ్ స్కీమ్? సో టోటల్ గా 90 minutes. సో 40 జనరల్ అవేర్నెస్, 30 మ్యాథమెటిక్స్,
30 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, టోటల్గా 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ 90 minutes. నెగిటివ్ మార్కింగ్ ఎంత అండి? 1/3. రైల్వే ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్కింగ్ 1/3. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 120 minutes, ఒక 20 minutes ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళతో కనుక స్క్రైబ్ కనుక వస్తే, రైట్. నెక్స్ట్ వచ్చేసి CBT 2, ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అనమాట. సో ఇది 90 minutes. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50. మీరు చూడొచ్చు ఇక్కడ 40 ఉంది, ఇక్కడ వచ్చేసి 50. అండ్ మ్యాథమెటిక్స్ కూడా పెరిగింది 30 నుంచి 35, అండ్ రీజనింగ్ కూడా 30 నుంచి 35. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి 120 క్వశ్చన్స్ 90 minutes. ఈ టైర్ 1 లో చూడండి, ఈ ఫస్ట్ స్టేజ్ లో జస్ట్ 100 క్వశ్చన్స్ 90 minutes. టైం అలాగే ఉంది, కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయి. సో దిస్ ఈజ్ వేర్ ద కాంపిటీషన్ కమ్స్ అనమాట. సో ఇక్కడ మనం చాలా ఫాస్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చాలా ఎఫర్ట్స్ మనం పెట్టాలి, ప్రాక్టీస్ బాగా చేయాలి, కాంపిటీషన్ లో ముందు ఉండడానికి చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి CBT 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఇది క్వాలిఫైయింగ్. బట్ దీన్ని బట్టే మనకి మెరిట్ అనేది డిపెండ్ అవుతుంది, కాబట్టి దీంట్లో హైయెస్ట్ స్కోర్ మనం సాధించడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్. ఓకే, ఎందుకు ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అంటే ఇది ఇందాకే మనం ఇవి చూసాము పోస్టులు, క్లరికల్ లెవెల్లో మనకి పోస్టులు ఉన్నాయి కాబట్టి టైపింగ్ అనేది రిక్వైర్ అవుతుంది కాబట్టి సో టైపింగ్ టెస్ట్ అనేది ఈ పర్టికులర్ NTPC కేటగిరీ కింద పెట్టడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ లో భాగంగా కొన్ని పోస్టులకు, సో టైపింగ్ టెస్ట్ అనేది ఏ పోస్టులకు అవసరం కూడా మనం డిస్కస్ చేద్దాము. సో టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే 30 words per minute, 30 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీలో టైప్ చేయడానికి మనం చూస్ చేసుకుంటే 25 words per minute మనము టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఎవరికి? ఓకే, సో చూడండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎవరికి ఉంటుంది? స్టేజ్ 1 స్టేజ్ 2 అయిపోయిన తర్వాత, CBT 1 CBT 2 అయిపోయిన తర్వాత అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్కి ఉంటుంది, ట్రాఫిక్ అసిస్టెంట్కి ఉంటుంది. ఈ 2 పోస్టులకి మాత్రం కంప్యూటర్ బేస్డ్ అసిస్టెంట్ టెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు చాలా డైనమిక్ గా ఉండాలి అండ్ ఇవి హయ్యర్ రోల్స్ అన్నమాట, స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే ఇందాక చెప్పిన టైపింగ్ టెస్ట్ అంటే క్లరికల్ లెవెల్. చూడండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్. ఓకే, సో దీని తర్వాత ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ అని చెప్పాం కదా, చూడండి ఇక్కడ ఫర్ ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, కమర్షియల్ అప్రెంటిస్, there shall be 2-stage CBT followed by document verification and medical examination. ఓకే, సో CBT 1 CBT 2 అయిపోయిన తర్వాత ఈ పోస్టులకి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, కేవలం స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులకి మాత్రమే CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. NTPC గ్రాడ్యుయేట్ పోస్ట్స్ కి సంబంధించిన వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. సో ఇవి జాబ్ ప్రొఫైల్స్, సో ఇవి శాలరీస్ యూ కెన్ సి. సో స్టేషన్ మాస్టర్, ఓకే, ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. స్టేషన్ మాస్టర్ వచ్చేసి బేసిక్ వచ్చేసి వాళ్ళకి 35,400 వరకు ఉంది అంటే బేసిక్ పే. సో ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ అండ్ ఆల్ దే విల్ గెట్ 48,696 రూపీస్ వరకు వాళ్ళకి వస్తుంది అనమాట. ట్రాఫిక్ అసిస్టెంట్ చూడండి, ఇనిషియల్ గా 25,500, సో అన్ని కలుపుకొని అలవెన్సెస్ కలుపుకొని 35,416 వరకు వస్తుంది. ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు, పాస్ చేసి మీరు క్లియర్ గా చూడండి శాలరీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీ అంటే +2 కేటగిరీ. సో వాళ్ళకి మీరు చూడొచ్చు ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ అనేవి కంపారిటివ్లీ ఇందాకటి పోస్టులతో కన్నా పోల్చితే తక్కువ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఫైనల్ పేమెంట్ అంటే ఇంక్లూడింగ్ అలవెన్సెస్ అండ్ ఆల్ దే ఆర్ ఏబుల్ టు గెట్ 28,696 అండ్ దీనికి మహా అంటే 30,000 ప్లస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇవి శాలరీస్ అన్నమాట NTPCకి సంబంధించి. సో ఇప్పటి వరకు కూడా మనము రైల్వే గ్రూప్ సికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మనం చూసాం. ఇప్పుడు రైల్వే గ్రూప్ డికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం చివరిగా. సో ఈ రైల్వే గ్రూప్ డిని ఎవరు కండక్ట్ చేస్తారు? యాజ్ సెడ్ ఎర్లియర్ RRC కండక్ట్ చేస్తుంది, రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నాట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, సో దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి అంటే 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అర్హులు అనమాట. సో ఇవన్నీ కూడా డెసిగ్నేషన్స్ యూ కెన్ సీ. ఓకే, లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించి
4 కేటగిరీస్ కింద రిక్రూట్మెంట్ చేశారు సికింద్రాబాద్ జోన్లో, రైట్. సో బేసిక్గా ఏవేవి డెసిగ్నేషన్స్ ఉండొచ్చు, వేటి కింద మనకి రిక్రూట్మెంట్కి జరపొచ్చు అని చెప్పేసి, వేటి కింద మనం రిక్రూట్మెంట్ జరపొచ్చు ఎవ్రీ ఇయర్ అని అంటే, సో ఇవన్నీ పోస్ట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో వీటన్నిటి పోస్ట్స్ కింద రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయవచ్చు. ఇవి కరెస్పాండింగ్ డిపార్ట్మెంట్స్ యూ కెన్ సీ హియర్. సో అసిస్టెంట్స్, ఓకే, సో ఇవి లెవెల్ 1 పోస్టులు. ఓకే, లెవెల్ 1 పోస్టులు అనమాట. అంటే ఏంటి, వెరీ గ్రౌండ్ లెవెల్ పోస్ట్స్. ఓకే, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోర్ట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ షెడ్. ఇక్కడ చూడండి డీజిల్, ఎలక్ట్రికల్. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నమాట. అసిస్టెంట్ పాయింట్స్మెన్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. సో యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్ డెసిగ్నేషన్స్. ఓకే, సో డిపార్ట్మెంట్స్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు. మెకానికల్, ఎలక్ట్రికల్, స్టోర్స్, S&T, ఇంజనీరింగ్, ఓకే, మెడికల్, ఇట్లా. సో దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండి. ఓకే, 10th పాస్ అయి ఉండాలి, సర్టిఫికేట్ వచ్చి ఉండాలి, సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, లేదా ITI ఉన్నా పర్వాలేదు, లేదా డిప్లొమా ఉన్నా పర్వాలేదు, రైట్. సో మినిమం వచ్చేసి 10th అనమాట. ఓకే, నోటిఫికేషన్లో మెన్షన్ చేసే డేట్ నాటికి 10th సర్టిఫికేట్ ఆల్రెడీ ఉండాలి. ఇప్పుడు 10th చదువుతూ అప్లై చేస్తామంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్రూప్ డికి సంబంధించినంత వరకు. సో ప్రిఫరెన్స్ ఇచ్చుకునేప్పుడు సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ అసలు క్వాలిఫై అవుతున్నారా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి సెలెక్షన్ ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కీమ్ ఇది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20. టోటల్గా 100 questions, 90 minutes ఆఫ్ టైం. 100 questions, 90 minutes ఆఫ్ టైం. సో ఎగ్జామినేషన్ అనేది బిట్ లో లెవెల్ అనమాట. ఓకే, మిగిలిన వాటితో మనం ఇప్పటి వరకు చూసిన వాటితో కంపేర్ చేస్తే, రైట్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. సో కరెక్ట్ అయితే +1 మార్క్, రాంగ్ అయితే 1/3 నెగిటివ్ అండ్ 0.33 మనం కోల్పోవాల్సి వస్తుంది, రైట్. సో ఇది సిలబస్: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో ఓన్లీ మనకి CBT 1 అనేదే ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి? సో వీళ్ళు గ్రౌండ్ లెవెల్ పోస్ట్ కాబట్టి వీళ్ళు తరచుగా కొన్ని మోయాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు వర్క్ ఏరియాలో కొన్ని మోయాల్సి వస్తుంది, అందుకే వీళ్ళు ఫిట్ గా ఉన్నారా లేదా అనేది వీళ్ళు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, అండ్ వీళ్ళు ఫిట్ గా ఉండాలి. సో దాన్ని చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మేల్ క్యాండిడేట్స్ ఏం చేయాల్సి ఉంటుంది ఫిజికల్ టెస్ట్ లో అని అంటే, 35 kg వెయిట్ ఇస్తారు. 35 kg వెయిట్ ని 100 meters డిస్టెన్స్ మనం మోసుకెళ్ళాలి విత్ ఇన్ 2 minutes. ఓకే, 2 minutes లో 100 meters డిస్టెన్స్ లో మనం 35 kg వెయిట్ ని మోసుకెళ్ళాలి. ఓకే, ఇదొకటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో, దిస్ ఇస్ 1. అండ్ సెకండ్ వచ్చేసి 1000 meters డిస్టెన్స్ ని 4 నిమిషాల 15 సెకండ్లలో మనము కవర్ చేయాలన్నమాట. 1000 meters డిస్టెన్స్ ని 4 నిమిషాల 15 సెకండ్లలో కవర్ చేయాలి. ఇది మేల్ క్యాండిడేట్స్ కి. ఫీమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 20 kg వెయిట్ ని 100 meters డిస్టెన్స్ ని ఎంతలో కవర్ చేయాలి? 2 minutes లో కవర్ చేయాలి. ఓకే, అండ్ వెయిట్ అనేది కింద పెట్టకూడదు, వెయిట్ అనేది అసలు కింద అసలే పెట్టకూడదు. ఓకే, ఓన్లీ 1 time ఇది సక్సెస్ అవ్వాలన్నమాట, రైట్. సో సెకండ్ వచ్చేసి వీళ్ళకి ఫీమేల్స్ వచ్చేసి 1000 meters డిస్టెన్స్ ని 5 నిమిషాల 40 సెకండ్లలో వీళ్ళు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నమాట. ఈ రెండింటి తర్వాత ఏముంటుంది? ఆబ్వియస్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, శాలరీస్ ఒకసారి చూసుకుంటే ఈ గ్రూప్ డి లెవెల్ పోస్టులకి మనకి 18,000 అనేది బేసిక్ అనేది మనకు ఉండడం జరుగుతుంది, బేసిక్ పే. గ్రాస్ శాలరీ వచ్చేసరికి 22,500 నుంచి 25,380 వరకు, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ అండ్ ఆల్. ఓకే, అలవెన్సెస్ అండ్ ఆల్. ఓకే, సో 22,500 నుండి 25,380 వరకు వీళ్ళు పొందుతారు. ఓకే, సో ఇది ఓవరాల్ గా రైల్వేకి సంబంధించి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు. సో మీకు కంప్లీట్ గా ఒక క్లారిటీ మైండ్ లో వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్ గైస్, రైట్. సో రైల్వేలో మనకి ఏంటంటే ఫ్రీ ఇన్సూరెన్స్, మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
ఓకే. చాలా మనకి ఫెసిలిటీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఇన్స్యూరెన్స్, ఓకే. ఓకే. ఎడ్యుకేషన్ అలవెన్స్ మనకి ఉండడం జరుగుతుంది. ఓకే. హెల్త్‌కి సంబంధించి మనకు రెడీగా మనకి హాస్పిటల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ ఇతర బోనస్‌లు కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పేసి, డిఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి అలవెన్సెస్ అనేవి మనకి చాలా ఉంటాయి. సో, అన్నిటి పరంగా చూస్తే రైల్వే జాబ్స్ అనేవి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. So, this is about this session, guys. Hope this was helpful. Thank you. Have a nice day.